ఒకసారి పృథ్వీరాజ్ గారితో మాట్లాడి మనం ఆయన ఒపీనియన్ తీసుకుంటాం మనం కంటిన్యూ చేద్దాం. హలో అన్న ప్రస్తుతము హైకోర్టు ఇది ఎన్నికల పైన మధ్యంతర స్టే ఇవ్వడం జరిగింది 6 వారాల పాటుగా. సో దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా మీరు వాదనలకు సంబంధించి ఈ రోజు వాదనలు కూడా మీకు కొంత అవగాహన ఉన్నట్టుంది. సో దీని గురించి అసలు ఏంటి స్టే ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ద్రోహి అనేటువంటి విధంగా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, మీరేమంటారు అసలు దీనిపైన? ఇదంతా పెద్ద డ్రామా సీను. యాక్చువల్ గా వాళ్ళు సిన్సియర్ గా లేరు, కాంగ్రెస్ వాళ్ళు సిన్సియర్ గా లేరు. జియోలతోటి నిలవదన్న సంగతి ఏ పిచ్చోని చిన్న మామూలు నాలెడ్జ్ ఉన్నాడు అయినా చెప్తారు అది. సో ఈ జియోలు లీగల్ గా స్టాండ్ కావు అనేది గత అనుభవాలు కూడా ఉన్నాయి. సో అయినా కానీ మేమేందో అంటే వీళ్ళు పెద్ద డ్రామా ఏంటంటే బీహార్ ఎలక్షన్ చూపించుకొని ఇక్కడ మేము బీసీలకు మేము దేశం మొత్తం మేమే రక్షణ కవచం లెక్క మేమే ఉంటాం, కర్ణుని గారికి ఉన్నట్టు మేము ఉంటాం అనే లెక్కల వీళ్ళు పోజులు కొట్టుకుంటా అటు ఢిల్లీలో ఇక ఆయన రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడతారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడతారు, ఆయన ఎప్పుడున్నట్టు ఈ జోకర్ బ్యాచ్ లంతా జనాన్ని నేను పిచ్చోళ్ళు అనుకుంటారా ఇల్లు అసలు. సో వీళ్ళు ఏంటంటే లీగల్ గా ఉండదు అనేది చాలా క్లియర్ గా ఉన్నది. ఎంత నువ్వు ఎంపిరికల్ డేటా నువ్వు ఏం చేసినా కానీ నువ్వు షెడ్యూల్ 9 లో పెట్టనంత మటుకు అది ఎక్కడి పోయినా ఏ రోజు అయినా కానీ, నేను నిన్న కూడా మాట్లాడేటప్పుడు చెప్పినా ఈ రోజు మార్నింగ్ కూడా చెప్పినా, అది నువ్వు ఎలక్షన్ అయినా కానీ 6 నెలలకో సంవత్సరంకో పోతుంది అదంతా. మీరు ఎవరు జనం కూడా పైసలు ఖర్చు పెట్టుకోకండి మీరు అని కూడా చాలా ఓపెన్ గా చెప్పిన, ఈ రోజు కూడా మార్నింగ్ కూడా చెప్పిన నేను. సో ఇదంతా పెద్ద డ్రామా బాజీ. దీనిలో ఏంటంటే ఈ పత్రికలు చేతిలో పెట్టుకొని కొన్ని వాళ్ళ ఛానల్ చేతిలో పెట్టుకొని వాళ్ళకున్న మీడియా తోటి వాళ్ళకున్న ఏంటంటే ఈ స్పోక్స్ పర్సన్స్ తోటి విపరీతంగా గాయ చేసి గత్తర చేసి జనాలంతా ఏదో సైడ్ ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం. ఏంటంటే మేమేదో చేస్తున్నాం ప్రయత్నము కానీ కోర్టులు ఆపుతున్నాయి, వేరేటోడు వచ్చి ఆపుతున్నాడు, నువ్వు కోర్టుల పిటిషన్లు ఎవడేద్దని చెప్పానంటే అంటే నీకు కోర్టులో నువ్వు మొదలై ఇప్పుడు ఆ జీవో పెట్టినప్పుడే మేము అందరికి చెప్తున్నాం ఎవడన్నా వేస్తే బాగుండదు, ఏదైనా దాదాగిరా లీగల్ గా కరెక్ట్ లేదు అన్నప్పుడు ఎవరైనా కోర్టుకు పోతారు కదా. తెలుసు 100% నీకు తెలుసు అది నిలబడదని తెలుసు. కానీ అయినా కానీ ఏంటంటే నువ్వు పెట్టినట్టు చేయాలని నిన్న చెప్పినా నేను, ఇది నువ్వు పెట్టేది విషపు కూడు, అది నీకు కడుపులోకి పోయినాక అది పైతానికి వచ్చి బయటకు వస్తుంది, వాంతికి వస్తుంది అని, ఇది విషపు కూడా ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి తప్పులు ఏంటో చెప్పగలుగుతారా? సో ప్రధానమైన తప్ప అంటే నువ్వు 9th షెడ్యూల్ లో నువ్వు పెట్టేదేదో నువ్వు ఈ డేటా అంతా కూడా ప్రాపర్ గా తీసుకొని పోయి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద కూడా పెట్టి మీరు 9th షెడ్యూల్ లో కానూన్ ప్రకారంగా 9th షెడ్యూల్ లో పెట్టాలి. అది పార్లమెంట్ లో జరగాల్సిన పని. నువ్వు ఢిల్లీ పోయి బీజేపీల మీద ఒత్తిడి తీసుకురావాలి. దాని పని నువ్వు ఎక్కడనే చేసినావా? అసలు జీవోలతోని చట్టాలు అయితే చట్టం అయినాకనే కదా. జీవో కంటే ముందు ఆర్డినెన్స్ 2 బిల్లులు కూడా అసెంబ్లీ పాస్ చేసి అలా గవర్నర్ పంపింది, గవర్నర్ నుంచి రాష్ట్రపతి కూడా పోయింది కదా. అంటే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అయితే. అట్లా అది కాదు కదా, నువ్వు ఇక్కడ కాదు. ఇప్పుడు జంతర్ మంత్రి దగ్గర ఎందుకు కూర్చున్నాడు ఒక రోజు ముఖ్యమంత్రి పోయి ఇక్కడికి వెళ్ళి? ఒకవేళ అదే కనుక ఒక కరెక్ట్ అనేది అనుకుందాం అనుకో, ముఖ్యమంత్రి ఏం చేయబోయినా టైం పాస్ చేస్తాను. రైడ్కి గన్కోటర్లలో మొత్తం పోయి ఆడ కూర్చున్నారు కదా రోజంతా. దేనికి పోయిండు? అది అలా పెట్టాలనే కదా పోయింది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తానికే కదా పోయింది. మరి ఎంత డ్రామా కదా, నీకు తెలుసు కదా అది అందులో ఉండాల్సిన సంగతి తెలుసు. ఆర్డినెన్స్ లతోని జీవోలతో ఇవన్నీ జరిగేది కాదు ఇదని చెప్పి క్లారిటీ ఉండే కదా నువ్వు అక్కడికి పోయింది. సో మరి నువ్వు ఆడికి పోయినాక అంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం చట్టంలో సవరణ జరగంది ఇది కాదు అనేది. ఇప్పుడు తమిళనాడులో చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నా పోయి భీష్మించుకొని కూర్చొని పోయి ఆడ కూర్చొని ఒక ఆడామైన జయలలిత పోయి అక్కడ కూర్చొని కొట్లాడి చేసుకొని వచ్చింది కదా. మరి నువ్వు ఇక్కడ నువ్వు రాహుల్ గాంధీ